నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. టిండర్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ వాడి బోర్ కొట్టేసిందా? లెఫ్ట్ స్వైప్, రైట్ స్వైప్ చేస్తూ ఫేక్ ప్రొఫైల్స్ చూసి విసిగిపోయారా? అయితే మీకు క్రేజీ న్యూస్. ఇకపై కొత్త పరిచయాల కోసం పబ్బులు, క్లబ్లు చుట్టూ తిరగాల్సిన పనే లేదు. జస్ట్ మీ ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తే చాలు. అదేంటి, కూరగాయలు, కిరాణా సామాన్లు కొనుక్కునే చోట లవ్వర్ ఎలా దొరుకుతారు అని అనుకుంటున్నారా? దొరుకుతారు. జూలై 2026 టైంకి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ పిచ్చెక్కిస్తోంది. అదే పింక్ బాస్కెట్ ట్రెండ్. అసలు ఏంటి పింక్ బాస్కెట్ కాన్సెప్ట్? ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో చూస్తే, ఫిన్లాండ్లోని కే సూపర్ మార్కెట్, ఎస్ మార్కెట్ లాంటి కొన్ని పెద్ద రీటైల్ స్టోర్స్ వాళ్ళ కస్టమర్స్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియాతో ముందుకొచ్చాయి. మామూలుగా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళగానే సామాన్లు వేసుకోవడానికి బ్లాక్ లేదా గ్రే కలర్లో ఉండే బుట్టలు తీసుకుంటాం. కానీ ఆ సూపర్ మార్కెట్లో ఆ రెగ్యులర్ బాస్కెట్స్తో పాటు ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే పింక్ బాస్కెట్స్ కూడా పెట్టారు. ఎవరైనా సరే ఈ పింక్ బాస్కెట్ పట్టుకుని షాపింగ్ చేస్తున్నారంటే వాళ్ళు సింగిల్ అని, కొత్త వాళ్లతో మాట్లాడడానికి లేదా డేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం. భలే ఉంది కదా? చూడ్డానికి ఇది చాలా సింపుల్ ఐడియా లాగా అనిపించినా దీని వెనుక పెద్ద సైకాలజీనే ఉంది. ఆన్లైన్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. కానీ అదే సూపర్ మార్కెట్లో, అది ఒకే రకమైన కూరగాయలో, పండ్లో కొంటున్నప్పుడు కళ్ళలోకి చూసుకొని సింపుల్గా ఒక స్మైల్ ఇస్తే చాలు. ఎలాంటి ప్రెషర్ లేకుండా మాటలు ఇట్టే కలిసిపోతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా న్యాచురల్గా కొత్త పరిచయాలు పెంచుకోవడానికి ఇదొక బ్యూటిఫుల్ సిగ్నల్. మే 2024లో రోయా ఫ్యాక్స్ అనే ఒక సోషల్ మీడియా యూజర్ ఫిన్లాండ్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ పింక్ బాస్కెట్లను చూసింది. వెంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి తన అకౌంట్లో పెట్టింది. ఇక ఎవరినైనా కలవాలంటే క్లబ్కి వెళ్ళక్కర్లేదు, ఒక పింక్ బాస్కెట్ తీసుకుంటే చాలు అని ఆ వీడియోలో చెప్పింది. ఇంకేముంది, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయి లక్షలాది వ్యూస్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఈ ఐడియాకి ఫిదా అయిపోయారు. అల్గారిథమ్స్ మన రిలేషన్స్ని డిసైడ్ చేస్తున్న ఈ డిజిటల్ కాలంలో ఇలాంటి న్యాచురల్ ఐడియాలు అందరికీ భలే నచ్చేస్తున్నాయి. మొబైల్ స్క్రీన్ల మీద కాకుండా ఇలా నేరుగా ఒకరికొకరు చూసుకొని మాట్లాడుకోవటం వల్ల ఒక చిన్న చూపు, ఒక సాధారణ మాట ఒక కొత్త బంధానికి పునాది వేస్తుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అందుకే ఎన్డీటీవీ, ది ప్రింట్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా ఈ పింక్ బాస్కెట్ ట్రెండ్ మీద స్పెషల్ ఆర్టికల్స్ రాశాయి. అయితే ఇది ఫిన్లాండ్ ప్రభుత్వం తెచ్చిన రూల్ ఏం కాదు, కేవలం కొన్ని సూపర్ మార్కెట్లు వాళ్ళంతటా వాళ్ళు మొదలుపెట్టిన ఒక ట్రెండ్. మరి మీరేమంటారు? ఆన్లైన్ డేటింగ్ యాప్స్ బెటరా, లేక ఇలా సూపర్ మార్కెట్లో పింక్ బాస్కెట్ పట్టుకొని రియల్ లైఫ్లో కలవటం బెటరా? ఈ ట్రెండ్ మన దగ్గర కూడా వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.